మామూలుగా చూడండి, ఫోన్లు వస్తే చాలు లగెత్తుతూనే ఉంటారు. ఆ సందులోకి, గొంతులోకి, ఆ కిచెన్ లోకి, వెనకాల సందులోకి, ఏమండి కదా. ఫోన్ వస్తే ఇంకా చేతడ్డం పెట్టి మళ్ళీ కాల్ చేస్తా, అందరున్నారు, ఏం చేస్తా. హల్లెలూయా. పెంచు. ఆమేన్. దేవుని వాక్యం సెలవిస్తున్న మాట మనం చూస్తూ ఉన్నాం. ఏం మాట్లాడుతున్నారు? సీక్రెట్ మాట్లాడే వాళ్ళకి గలిలో, సందులో, గొంతులో, కిచెన్ లో, బాత్రూమ్ లో, ఏమండి సీక్రెట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవి. దొంగచాటుగా మాట్లాడే వాళ్ళకే ఇవి. తల్లిదండ్రులకు వినిపించకుండా, భర్తకు వినిపించకుండా, భార్యకు వినిపించకుండా, పిల్లలకు వినిపించకుండా. ఆమేన్. నా ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ జీవితంలో సీక్రెట్ ఉండకూడదు. ఏముండకూడదు? వాక్యము సెలవిస్తున్న సూటి మాట నీతో మాట్లాడుతుంది. ఉన్నాయా సీక్రెట్లు? దొంగచాటుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. యు షుడ్ నాట్ హ్యావ్ ఎనీ సీక్రెట్ లైఫ్. ఆ సీక్రెట్ లైఫ్ ఏమైపోతుందో తెలుసా? నీ జీవితం పాడైపోతుంది, నీ కుటుంబం పాడైపోతుంది, నీ గృహం పాడైపోతుంది, నీ కుటుంబ వ్యవస్థ మారిపోతుంది. అలాంటి జీవితం నువ్వు జీవిస్తే, అలాంటి బ్రతుకును బ్రతికితే, అమ్మ ఒకసారి ఫోన్ అంటే ఎందుకు, నా ఫోన్ ఎందుకు, నన్ను ఫోన్ ఎందుకు అడుగుతున్నావు, నేను ఇవ్వ, ఏం చేసుకో, విడాకులను ఇస్తా గానీ నేను ఫోన్ మాత్రం ఇవ్వ. కోర్టులో ఎక్కువ మట్టుకు కేసులు ఇవే, విడాకుల కేసులే. ఏంటంటే ఫోన్ లేదని ఒకరు, ఫోన్ చూపినదని ఒకరు, ఫోన్ లో రోజు మాట్లాడుతూనే ఉందని ఇంకొకరు. ఇలాంటి కేసులే. వాక్యం చెప్తున్న మాట మనం చూస్తూ ఉంటున్నాం. మీరు వచ్చి ఈ జీవితంలో సీక్రెట్ లైఫ్ ఉండకూడదని వాక్యం చెప్తుంది.